మల్కాజిగిరి భవితవ్యాన్ని తీర్చిదిద్దే ఈ గ్రేటర్ పోరులో గెలుపు ఎవరిది? ప్రజల నాడి ఎటువైపు ఉంది? అభివృద్ధి ప్రచారాలు, వాగ్దానాల హోరుల మధ్య అసలు రాజకీయం ఎలా సాగుతుందో చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మల్కాజిగిరి డివిజన్లోని ఈస్ట్ ఆనంద్బాగ్ సత్తిరెడ్డి నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు బాలచంద్ర గొడ్మ. ఇక్కడ లోకల్ బీజేపీ నాయకుడు. నేను జిల్లా కోశాధికారిగా నేను బాధ్యత చేస్తున్నాను. సత్తిరెడ్డి నగర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు చూస్తున్నారు కదమ్మా, మనకు వర్షాలు లేవు అని అంటున్నాము. ఒక చిన్నపాటి వర్షానికి మల్కాజ్గిరిలో ఉన్న డ్రైన్ అంతా కూడా ఈ విధంగా ఫామ్ అవుతుంది. అంటే మాకు సత్తిరెడ్డి కాలనీ వాళ్ళు చేసుకున్న పాపం ఏంటంటే, ఈ మల్కాజ్గిరి ఎగ్జిట్లో వాళ్ళ ల్యాండ్స్ ఉండడమే పాపం. అప్పుడప్పుడు ఏదో తక్కువ రేట్లోకి వచ్చి కొన్నారు, కానీ ఈ విధంగా ఉంటుందని వాళ్ళు అనుకుని ఉంటే ఇప్పటివరకు ఈ ల్యాండ్స్ కొనేవాళ్ళు కాదు, ఇంత మంచి కాలనీ డెవలప్ అయ్యేది కాదు. కానీ ఇంత డెవలప్ అయిన కాలనీ చూడండి అమ్మా, ఒక్కొక్కరు డబుల్ స్టోరీ బిల్డింగ్, ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు బయటికి రావాలంటే ఈ మురుగునీటిలో నుంచి అడుగులు వేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అది నిజంగా దయనీయమైన పరిస్థితి. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే కూడా చెప్తాను. మల్కాజ్గిరికి ఈ సత్తిరెడ్డి కాలనీకి 2 వాటర్ లైన్స్ వస్తాయమ్మా. ఒకటి ఎక్కడ ఏంటంటే ఈస్ట్ ఆనంద్బాగ్ నుంచి వస్తుంది, ఒకటేమో గౌతమ్ నగర్ నుంచి వస్తుంది. ఈ 2 డ్రైన్స్ అనేవి మెయిన్గా ఈ లైన్ వచ్చేసేసి మనకు గౌతమ్ నగర్ మిర్జాలగూడ నుంచి స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ ఏమైపోతుందంటమ్మా, ఇది 4 ఫీట్ లైన్. మీరు చూడండి, అంటే 4 మీటర్ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ ఇది. ఇక్కడ మీరు 4 మీటర్ ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి చూడండి అమ్మా, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 2 మీటర్. ఈ 2 మీటర్ అనేది మేము ఆల్రెడీ రాజేంద్ర గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కింద వస్తుంది కాబట్టి నేను మాట్లాడతాను, కిషన్ రెడ్డి గారితో మాట్లాడతాను. ఒక డ్రోన్ కెమెరా షూట్ కూడా చేయడం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం. అదే కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. హైడ్రా మంచి ఇల్లు ఉన్నాయి, కూలగొడుతుంది కదా, ఇవి ఎందుకు కూలగొడతలేదు? ఇక్కడ కనిపించట్లేదా అండి? హైడ్రాకి మేము ఒకటే అంటున్నామండి, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ఓసీలు ఇవ్వడం కాదు. పేద ప్రజల పాటు వెంబడి ఉంటే మీరు నిజమైన గవర్నమెంట్ సిస్టమ్ అని ప్రూవ్ చేసుకుంటారు. లేకపోతే ఇదే విధంగా బ్లేమ్ అవుతూనే ఉంటారు. ఎంత మంచి పని చేసినా శైడ్రా పెట్టిన ఉద్దేశం మంచిది, కానీ కంప్లైంట్ ఇచ్చారా సార్? మీరు కంప్లైంట్ నమోదు చేశారు? ఎన్నోసార్లు ఇచ్చాము. అక్కడ కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్ శోభన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు, కానీ నో వన్ ఈస్ కమింగ్ అప్. అది మాకు బాధ అమ్మ. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి అన్నా వస్తున్నారు క్లీనింగ్ సిబ్బంది అని వాళ్ళు? అమ్మ, మొన్న నేను ఇక్కడ ఉన్నప్పుడే హైడ్రా వాళ్ళు వచ్చారమ్మా. అంటే అమ్మ, ఇంకొక చిన్న ఇదేంటని తెలుసా, స్క్వేర్ ఉంటే హెచ్ఎండబ్ల్యూఎస్కి వస్తుంది, రౌండ్గా ఉంటుంటే జిహెచ్ఎంసీకి వస్తుంది. ఇదంతా ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి అమ్మ. ఇప్పుడు ట్యాక్స్ తీసుకునేది ఇది జిహెచ్ఎంసీకి తీసుకుంటున్నాం, ఇది హెచ్ఎండబ్ల్యూఎస్కి తీసుకుంటున్నాం అని ఎక్కడ తీసుకోవట్లేదు కదా. దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ హోల్. అట్లాంటప్పుడు ప్రతి ఒక్క బాధ్యత గవర్నమెంట్ బాధ్యత తీసుకొని వాళ్ళకి, మాకేం అవసరం అమ్మ హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళాలా, మా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాలా, మాకేం అవసరం? అంటే మామూలుగా మాకు అన్నీ తెలిసిన మేమే, మాకు పరిస్థితి ఇదంటే, సామాన్యులు వాళ్ళు ఎప్పుడో ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తాయి ఇవన్నీ? నేను అంటున్నాను, డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారమ్మా. అంటే పాపం ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనని ఇది మా కింద రాదు జిహెచ్ఎంసీ ఆయన అక్కడ పోవడం మానేస్తాడు, కానీ ఆయన ఎందుకు పోతాడు చెప్పండి? ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు కమ్ డౌన్, వచ్చి ప్రతి ఒక్కటి సొల్యూషన్ చేయాలి. కానీ ప్రతిదీ మాది కాదు, మీరు పక్కకి వెళ్ళండి, మీరు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళండి అని అంటే తిరగలేరమ్మా. అమ్మ, మీరు నేను ఏమంటున్నాను, లోకల్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పగలుగుతారు. మాకు యాజ్ ఏ లీడర్స్గా మాకు కొంచెం అవగాహన ఉంది, కానీ లోకల్ వాళ్ళకి నిజమైన బాధ ఏందో తెలుస్తుంది. మీరు అక్కడ చూడండి మా, అక్కడ ఒక 3 ఫీట్ 4 ఫీట్ దాకా వాటర్ వచ్చేస్తాయమ్మా. 3 ఫీట్ వాటర్ మీకు ఇంకా లైన్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. అక్కడ వీళ్ళు బయటకు కూడా రాలేరమ్మా పరిస్థితి. అయితే మనం వీళ్ళు వచ్చేసి మనకు 4 మీటర్ డ్రైనేజ్ బాక్స్ రాను బాటిల్ లెక్క అయిపోయింది అన్న. అక్కడికి వచ్చేసరికి మరీ మళ్ళా 10 ఫీట్ ఉంది, 5 ఫీట్ ఉంది. ఇది ఏంటంటే ఎంక్రోచ్మెంట్ తీస్తే ఊర్లోకి వచ్చారు, దాన్ని ఎవరు పట్టించుకోరు, చేసిన వాళ్ళని అడుగుతారు. ఎంకరేజ్మెంట్ తీస్తే ఎప్పుడైతే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిండో మోడీ మీద అందరూ ఒక రెఫరెండం ఇచ్చింటే ఆపేసింది కదా బిల్డింగ్. సార్ చెప్పండి, మీరు కాలనీ ప్రెసిడెంట్గా మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అమ్మా, ఇప్పుడు నేను అందరు మున్సిపాలిటీలకు చెప్తున్నా, ప్రతి ఒక్క పార్టీలకు కూడా చెప్తున్నా, ఎన్ని సమస్యలు మాకున్నంత సమస్యలు అయితే ఎక్కడ లేవనుకుంటున్నాను. ఈ కలిసి పెడితే అక్కడ దాకా మేడం మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్. దీంతో ఏం చేస్తున్నాయి, ఇక్కడ బ్లాక్ అయ్యి మొత్తం అందరి ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. దాంతో మాకు పెద్ద సమస్య అయితే తయారైపోయింది. ఇది
మొత్తం కాలనీ వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తున్నారా? కంప్లీట్ ఎప్పుడు వస్తూనే ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇప్పుడు అయితే హైదరాబాద్ అయితే మళ్ళీ ఇప్పుడు అసలు లేరు. ఇదివరకన్నా పోయినసారి మంచిగా వచ్చారు, ఈసారి అసలు కూడా లేరు, ఏం పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇలా అవుతుందంటారా? ఇది ఏ ప్రభుత్వం అయినా కానీ అన్ని అట్లే ఉండదమ్మా, ప్రతి ప్రభుత్వం కానీ అంతే. ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు పట్టించుకోరు. ఆ మున్సిపాలిటీలు మరి ఏం చేస్తున్నారో, హైదరాబాద్లో ఏం చేస్తున్నారో మాకు ఏదో అర్థమవుతలేదు ఎన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది మేడం. ఎన్ని సంవత్సరాలు? ప్రతి సంవత్సరం ఇంకా ఇప్పుడు జర తక్కువ అయిపోయింది. ఇంకా అయితే ఇదివరకైతే ఇంకా వరెస్ట్ ఉంటుండే. ప్రతి వర్షాకాలం ఇలాగే అవుతుంది. ప్రతి వర్షం ఇంకా ఇప్పుడే ఉంటుండే. ఇప్పుడు ఇది నాల వేసారు, ఇవి నాల మళ్ళీ ఇప్పుడు ఇదే ఇన్కంప్లీట్ పెట్టారు. దీంతో మొత్తం అదేంటి మొత్తం సిల్టు, ఆ సిల్టు తీస్తారు, కొద్దిగా ఇంత తట్ట మట్టి తీస్తారు, మొత్తం ఇచ్చి పెట్టిపోతురా. మళ్ళీ అది వచ్చి మళ్ళీ అలానే చేరే తీసి మళ్ళీ ఎమ్మడే తీసుకోపోతారు ఆనే పెట్టేసి మొత్తం వాళ్ళకి మొత్తం సిల్ట్ అంతా మళ్ళీ అన్న జమ అయిపోతుంది. ఒకటే ఉందా సమస్య, ఇంకేమన్నా సమస్య? ఇవే మేడం మాకు 4 సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్య నాలా. వాటర్ ఎలా వస్తుంది? మంచినీరు ఎలా వస్తుంది? మంచినీళ్ళు పర్వాలేదు మేడం, డే బై డే వస్తున్నాయి, అది పర్వాలేదు. ఏమన్నా డ్రైనేజ్ వాటర్ లా వస్తున్నాయి? అవేం రావు కానీ కాకపోతే ఏంటంటే హెవీ వాష్ వచ్చినప్పుడు అందరి ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మాది లోతట్టు ఏరియా మొత్తం, అక్కడ అన్ని వచ్చేసి ఇప్పుడు ఇదే దారి పోవాలి. కానీ మంచిగా కొద్దిగా అది మీరు దయ తెలిసేసి ఆ మున్సిపాలిటీలకో హైదరాబాద్కో ఎవరికో చెప్పి జరిగింది సాల్వ్ చేయండి, పరిస్థితి చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పేరు? కిషోర్ చారి నా పేరు. ఈ డివిజన్ లో ఎన్ని రోజులు ఉంటున్నారు? ఎన్ని ఎలాగా ఉంటారు? సుమారుగా 20-30 ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడ. మేము అప్పటి నుంచి ఇక్కడ సత్యరెడ్డి కాలనీలో ఇదే విజయనగర్ నుంచి ఎత్తు ప్రాంతం నుంచి మోరీ లీక్ కావడం ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన పరిస్థితి, కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి కూడా వాళ్ళు చేస్తారని ఆశపడ్డా కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. అది కాదు, చేయదు. ఇక్కడ సుమారుగా మేము నేను చిన్నతనాన్ని నుంచి చూస్తాను ఇదే ప్రాబ్లం. ఇక్కడ లీక్ అయి సత్యరెడ్డి కాలనీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దీనివల్ల చాలా ఇబ్బందిగా వాటర్ మంజీరా వాటర్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల డ్రైనేజ్ మిక్సింగ్ వాటర్ లీకింగ్ అవుతుంది కదా, దానివల్ల ఇబ్బందిగా ఉంటుంది మేడం. ఇక్కడ చాలా ఎదుర్కొంటారు ఇక్కడ సమస్యలు చాలా. మీరు ఏ కాలనీలో ఉంటారు? మేము సత్యరెడ్డి కాలనీ దౌలగే. ఇది రెండు మన చిన్నప్పటి నుంచి చూసిన ఏరియా. ఆ విధంగా మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగానే ఉంటుంది మేడం. ఇది ఎన్నో విధాలుగా చాలా ప్రాబ్లం ఇక్కడ. నమస్కారం అండి. నమస్తే మేడం. కాదు మేడం, గింత ఘోరము గింత అద్మానం అవుతే ఎట్లా బతకాలి? మాకు మొగలు లేని వాళ్ళు పింఛనీ లేదు. 3 ఏళ్ళ కోలే కుక్క గోస అవుతుంది. నాకు ఎవ్వరు దిక్కు లేడు, దిమ్ము లేడు. ఇగో పనికి పోయి వస్తున్నా, ఇండ్ల పనికి పోయి వస్తున్నా. ఈ రోడ్లు చూస్తే గిట్లా ఏది ఇండ్లు కూలిపోతే ఇండ్లు పట్టించుకునేది లేదు. ఏదానికి సాయం చేయరా? ఇంత అద్మానమా? మళ్ళా పేరుకు బీజేపీ గల్లికి లీడరే. నా మొగడు సచ్చినాడు వచ్చి వీళ్ళంతా అంటే మళ్ళీ రాలే. తిరిగి పింఛన్ కార్డు కూడా పింఛన్ కార్డు నీకు కాలేదమ్మా, నీ కార్డువే కాలే. ఎందుకు మేము ఉండి ఇల్లు ఎందుకు ఉండి జాగెందుకు ఇంత కష్టపడు ఎందుకు? నా మొగడు చేసిండు ఇదన్నీ నిలబడి చేసిండు నా మొగడు. ఇప్పుడు నా మొగడు చచ్చిండు అంత గబ్బే, ఆడ గబ్బి ఇట్లా నీళ్ళు కొనియలే. అడుగు ఇదే ముఖం అందరినీ. నా మొగడు చేసిండు ప్రతి ఒక్కటి. కృష్ణ నా మొగడు పేరు. అడగటోళ్ళు కరెక్ట్ గా మాట్లాడితే మళ్ళీ టార్గెట్ చేస్తారు మనుషుల్ని. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇదే కాలనీలో ఉంటారు? నాది కృష్ణానగర్ కాలనీ, ఎక్స్ఆర్ ఆర్ సుధాకర్ రెడ్డి. చెప్పండి. మీరు అవునమ్మా, తిండి సరిగ్గా తీయట్లేదు. ఎప్పుడో వర్షం పడితే దాని పైన ఫ్లో వచ్చినప్పుడే వస్తారు, లేకపోతే రారు. మిగతా టైంలో కూడా వచ్చి తీయాలి. ఇంకోటి టెంపుల్ దగ్గర ఏదైనా పెట్టిపియండి. ఆ దేవుని గుడి దగ్గర చెత్త తీసుకొచ్చేస్తారు. అది తుర్కోళ్ళు వేస్తలేరు, క్రిస్టియన్లు వేస్తలేరు, మన హిందువులు వేస్తారు. ఆడ అసలు ఎవరు వాళ్ళంత వేస్తే వాళ్ళంతా ఎవరంటే రెంటర్స్ ఓన్లీ. ఓనర్స్ రారు. ఓనర్స్ ఎందుకంటే చెత్త వచ్చిన వాళ్ళు చెత్త తీసుకుపోతారు. ఈ రెంటర్స్ ఎవరు ఉంటారో పోత బండి మీద పట్టుకోవాలి, ఆడేసిపోవాలి గుడి కాడ. అంత కామన్ సెన్స్ లేకుండా గుడి దగ్గర వేస్తారా సార్ ఎవడన్నా? మున్సిపాలిటీ సిబ్బంది రావట్లేదు. వస్తారు, తీస్తారు, వారానికి వస్తారు, తీస్తారమ్మా. అది తింటే ఎప్పటికక్కడ జనాలు రోజు వేసిపోతూ ఉంటారమ్మా, ఒకరోజు కాదు. మీరు ఇక్కడ బందోబస్తు చేయనాడు పెట్టండి, డస్ట్బిన్ పెట్టండి పెద్దదోటి. ఆ డస్ట్బిన్లు వేస్తారు. లేకపోతే టెంపుల్ దగ్గర మొత్తం ఇంత గలీజ్గా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి వెళ్ళి. ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? నా పేరు రాజు అండి. మీరు ఇదే కాలనీలో ఉంటారు? ఇక్కడ ముందర ఉంటాను, ఇంటికి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మాకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డ్రగ్ ఇష్యూ మేడం. డ్రగ్ ఎట్లా అంటే చిన్న పోరల నుంచి అంటే వాళ్ళ ఏజ్కి ప్రాపర్గా వాళ్ళకి తెలుసు. 16 years బిలో ఉంటే కేసు అవ్వదు. తీసుకెళ్ళాం పోలీస్ స్టేషన్లో 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచారు. ఎందుకంటే ఏజ్ 16 కాబట్టి 18 అబోవ్ ఉంటేనే వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద కేసులు అవుతాయని అన్నీ వాళ్ళకి ప్రాపర్గా తెలుసు. ప్లస్ ఏంటంటే డ్రగ్స్ ఇష్యూ వల్ల చాలామంది యువత అనేది చెడిపోతున్నారు. మెయిన్ ప్రాబ్లం 1 కాదు 2 కాదు, దాదాపు ఈ 2 వారాల నుంచి దాదాపు 4 సార్లు గొడవ అయింది ఇదే కాలనీలో, ఈ బస్తీలో. ఇష్యూ అయితే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినా.
వెళ్ళిన తర్వాత ఏమైందంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకు ఈ మెయిన్ లింక్ తోటి వీరు డ్రగ్ ఇష్యూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉంటారు, వీళ్ళే ఉంటారు. వాళ్ళ ఏమైనా కేసు వచ్చినా తీసుకోరు, మనం పోయి ఏదైనా మాట్లాడినా మనకు రివర్స్ మాట్లాడతారు. పోలీస్ స్టేషన్లో నాకు జరిగిన అనుభవం అది. రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చి డ్రగ్ ఇష్యూ వాళ్ళు వచ్చి స్టేషన్కి వెళ్ళా. ఫుల్ నైట్ మొత్తము 2 o'clock 3 o'clock వరకు గొడవ జరిగింది. జరిగిన తర్వాత ఫోన్ తీసుకొని అతను వెళ్ళిపోయాను డ్రగ్ ఇష్యూ వల్ల. పోయిన తర్వాత మార్నింగ్ వెళ్ళి కేసు అప్లికేషన్ ఏమైనా వేసిండంటే నా ఫోన్ పోయింది, నా ఫోన్ మీరే తీసుకుని నా మీద కేసు వేసాడు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీదనే రివర్స్ చేసి నా మీదనే ఓవర్గా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతారు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ఏదైతే ఇన్ఫార్మర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్పిన మాటనే అక్కడ ఇష్యూ అవుతుంది తప్ప మనం పోయి ఏదైనా మాట్లాడుతుంది కూడా మనం మాట్లాడితే మన మీద ఏదైనా ఈరోజు నువ్వు మాట్లాడినావు కదా నా గురించి, సరే సాయంత్రం నేను చూసుకుంటాను ఈ సంగతి, బ్లేడ్లు పెట్టుకొని కానీ కత్తులు పెట్టుకొని కానీ తిరగడం కానీ ప్రతి ఒక్కటి ఇష్యూ అవుతుంది. ఏదైతే ఈగల్ అనేది ఒక సంస్థ తీసుకొచ్చిందో దానివల్ల కూడా సగం మందికి అవగాహన లేదు, దాని గురించి సగం మందికి తెలియదు. దాదాపు 90% ఈగల్ గురించి అనేది ఎవరికి తెలియదు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇదే కాలనీలో ఉంటున్నారు. ఇదే కాలనీలో ఉంటారు. ఫస్ట్ ఇంతకుముందు ఒక 7-8 సంవత్సరాల క్రితం అయితే డ్రగ్ ఇష్యూ ఎలాంటి ఇష్యూ లేదు. ఒకరు వచ్చారు, ఆ ఒక్కరి వల్ల ఏంటంటే జనాభా మొత్తం డెవలప్ అయిపోతారు. దానివల్ల మొత్తం తీసుకున్న నైట్ టైంలో 1 గంటకి 2 గంటలకి అమ్మడం కానీ సపరేట్ దొంగతనంగా తీసుకెళ్ళి ఇంట్లోకించి అమ్ముతారు. ఇంట్లో ఉందని 2-3 సార్లు పట్టించినా కూడా 2 నిమిషాలు తీసుకుపోవడము, ఆడ 2 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడము, కూర్చోబెట్టి 15 నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించడం. పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఆ సపోర్ట్ చేసినందుకు మేము వెళ్ళి మాట్లాడితేనే మా మీద ఇష్యూ వెళ్ళి మా మీదనే ఇంకా ఎక్స్ట్రా వాళ్ళని ఏమనకుండా పక్కన మా అమ్మ పంటే వేసి పక్క కూర్చోబెడుతున్నారు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. నువ్వు అంటే ఇవే లొల్లి చేస్తున్నావు, పంచాయతీ చేస్తున్నావు, నీ వల్ల ఎట్లా అవుతుంది అంటే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతారు తప్ప జనాలకు ఫేవర్గా ఏం మాట్లాడుతారు. ఇష్యూ అవుతుంది, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ కెమెరాను ఒకసారి తీసి పడేసారు. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. నా పేరు వీరారెడ్డి అండి. మీరు ఇక్కడే ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 40 years. 40 yearsగా ఉంటున్నారు. మీ ప్రాబ్లం ఏంటి? మేము 82లో వచ్చినాం ఇక్కడికి. అవునా? 84లో ఇల్లు కట్టుకున్నాం. అప్పటి నుండి ప్రస్తుతం మీరు ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రజెంట్ ప్రాబ్లం అంటే ఇదే, ఈ మోరీ హైట్ లేపారు కొద్దిగా, ఒక 10 inches అంత హైట్ లేపి రూప్ తీసేసి, పాత రూప్ తీసేసి కొత్తగా రూప్ వేసినారు. వేసే వరకు ఇప్పుడు పాత రోడ్డుకు దీనికి 1 feet డిఫరెంట్ అయింది. ఈ ప్రకారంగా ఇక్కడి నుంచి అక్కడికి ఒక 3 రోడ్లు ఉన్నాయి. అక్కడ లాస్ట్ కూడా ఒకటి ఉంది కానీ అది వేసారు. ఈ 3 రోడ్ల నుంచి నీళ్ళ ప్రెషర్ అక్కడ వచ్చి ఇటు తిరుగుతుంది వాటరు. ఇటు తిరిగి ఏమవుతుందంటే వచ్చి ఇక్కడి వరకు ఆగి, ఇందులో ఈ 3 కొత్తవి, మాది పాతది అపార్ట్మెంటు, ఈ 3 ఒకటి మాత్రం జర కొత్త ఇళ్ళు కాబట్టి ఈ 3 ఇండ్లకు పోవు. తక్కిన ఈ 2 ఇండ్లు, ఆ లాస్ట్ ఇల్లు ఇండ్లకు మాత్రం మొత్తం ఫుల్ వాటర్ పోతుంది. వాటర్ క్లీన్ చేయడానికి ఏమైనా పంపిస్తున్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తున్నారు? వస్తారు, హైడ్రా అని పెట్టిండ్రు. అప్పుడు ఫస్ట్ టైం ఉన్న హైడ్రా వాళ్ళు మంచిగా పనిచేసిపోయినారు. ఇప్పుడు ఏదో వేరే వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు ఏడంగా వస్తారు, ఏడంగా పోతారు. ఒక 2 days కనపడరు. ఇక తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కనపడతలేరు. ఎక్కడ వచ్చినా వాళ్ళు ఒక 10 మంది గ్యాంగ్ వస్తారు. ఆ 10 మంది గ్యాంగ్ వచ్చి ఎక్కడ ఉన్నా ఒకటే దగ్గర ఉండి చేస్తారు కానీ మనం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, వినరు. ఏమన్నా అంటే మా సారుకు చెప్పుకోరు ఉంటారు. కమస్కం ఈ 3 రోడ్లకు బురద వస్తుంది మెయిన్. ఇదొకటి, ఆ చౌరస్తా వరకే ఇది. ఒక లాస్ట్ శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఒకటి, ఈ మధ్యన ఈ గుడిది. ఈ 3 రోడ్లకు మొత్తం బురద. దీన్ని సాఫ్ చేసుకోలేక, సాఫ్ చేయలేక మాది షాపు, మీరే క్లీన్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ఇక బురద దొక్కొస్తారనే ఉద్దేశంతో మేమే సాఫ్ చేయక తప్పలేదు ఈ పరిస్థితి. ఈ రోడ్డు ఇది వేసినప్పుడు ఏం చేశారంటే రేపు లేదు ఎల్లుండే వచ్చేస్తాం అనుకుంటా ర్యాంప్ కూడా వేయకుండా పోయినరు. మళ్ళీ మొత్తుకోగా ఇంత మట్టి తెచ్చి ఈ మట్టి పోసారు. ఇప్పటికీ 5-6 పడిపోయినారు ఇక్కడ. జస్ట్ ఒకరికైతే ఆ మెట్టు మీద పడేవాళ్ళు లేడీ, ఆ తలకాయ పలిగేది. బైక్ కిస్మత్ ఆమెకు ఆ రోజు అట్లుంది. ఒకటి ఆటో పడిపోయింది. ఇట్లా చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పటికైతే. ఇప్పుడు వర్షం నీరు నిలవడం వల్ల దోమలు వస్తున్నాయి, దానివల్ల మీకు అయితే ఇంకా లేని మాట ఎందుకని ఇప్పటికైతే స్టార్ట్ కాలే ఎక్కువ దోమలు. ప్రాబ్లం అది ఉంది. ఇప్పుడు అది తీసేది ఉంది. అవన్నీ శాంక్షన్ అయినాయనే అది అన్నారు. అది వచ్చినాయి పెండింగ్ పెట్టారు. ఏమన్నంటే టెండర్స్ పెట్టినాం, టెండర్స్ పిలిచినాము, వస్తుండ్రు. అది అయిపోయినాక మళ్ళీ పని స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు.
నమస్తే సార్, నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటపతిరాజు మేడం. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను దాదాపు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా చూస్తుందంటే ఇంటింటికి ఆశా వర్కర్లను పంపించి మానిటరింగ్ చేసేది చాలా తక్కువగా ఉంది. అలాగే దోమల బాధ కూడా ఎక్కువైపోయినాయి. ఇక్కడ దోమల ఫాగింగ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇంటింటికి వచ్చి ఇంతకుముందు స్ప్రే కొట్టి మొత్తం అంతా చేసేవారు. ఇది మొత్తం రేరు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వస్తున్నారు తప్ప ఇప్పుడు ఎవరైతే రావట్లేదు. అలాగే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి వచ్చి చెక్కింగ్ అనేది నార్మల్గా జరుగుతుంది. బట్ ఆశా వర్కర్లు కూడా వాళ్ళు మాట్లాడుతుంటే మాకు సరైన జీతాలు రావట్లేదని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడండి బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు ఎవరు అధికారంలో లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే దోమల సమస్య మాత్రం చాలా ఎక్కువ ఉంది. అలాగే పారిశుద్ధ్య సమస్య అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు కానీ మానిటరింగ్ ఎవరు చేయట్లేదు. ఈ వర్షాకాలం వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టట్లేదు, ఒకవేళ పడ్డా కూడా ఎవరు తీయట్లేదు సరిగ్గా. అలాగే ఎక్కువ సమస్యలు అయితే చాలా ఉన్నాయి మేడం. ఇక్కడ చూస్తుంటే టెంపుల్ పక్కనే చెత్త వేస్తున్నట్టు కనిపిస్తుంది. అవును మేడం, అదేంటి మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్స్ ఇస్తున్నారు మేడం. ఎవరంటే నామమాత్రంగా వచ్చి చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరు సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. మానిటరింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. మీరు ఏం వర్క్ చేస్తున్నారు? నేను లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తాను మేడం. గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే పథకాలు వస్తున్నాయా? అంటే రేషన్ ఒకటే వస్తుంది మేడం, మాకు ఇంక పథకాలు అంటే ఏం లేదు. నాకు 2 అమ్మాయిలు, ఏదైనా వస్తుందేమో డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాను. ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్లై చేశాము. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అప్లై చేసాము. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ముందడుగు అయితే లేదు మేడం దాని విషయంలో. ఇప్పుడు మళ్ళీ 1,00,000 ఇండ్లు అంటున్నారు కదా, మీరు అర్థం కావట్లేదు మేడం. 1,00,000 ఇండ్లు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పథకాలకి అప్లికేషన్లు తీసుకున్నారు. 5 పథకాల్లో మేము వచ్చింది పేరు అయితే చూపిస్తుంది సిస్టంలో. మళ్ళీ ఇప్పుడు ఈ 1,00,000 ఇండ్లు అంటున్నారు. దీనికి 6 లక్షలు కట్టేది ఉంటే అప్పుడే మేము కట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 6 లక్షలు కట్టండి. ఆ స్తోమత లేకనే కదా మేము డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నది. అది అసలు కన్ఫ్యూజన్. దానికి ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా లేదు అసలు. అది ఇప్పటికి కూడా ప్రజలందరిలోనే డౌటే ఉంది. అసలు ఈ ముందు కట్టింది మనం డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నారు మనకి. మళ్ళీ ఇక్కడ ఏంటి 6 లక్షలు కట్టమన్నా 6 లక్షలు గవర్నమెంట్ ఇస్తారు, 4 లక్షలు కట్టాలి అని చెప్తున్నారు. అసలు అది ఏంటనేది ఇప్పుడు ఎవరికి కూడా అవగాహన అయితే లేదు మేడం. మీరు చెప్పండి మ్యామ్, మీ పేరు? నా పేరు సాధన. మేము ఇక్కడే కాలనీలో ఉంటాము. కాలనీలో రెంట్లో ఉంటున్నారా? అవును, రెంట్లోనే ఉంటాము. మాకు వర్షాలు వచ్చినప్పుడల్లా మాకు ఇదే సమస్య అవుతుంది. ప్లస్ ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి మాకు. ఈ చెత్త ఇది ఇట్లా ఉంటే మేము ఇక్కడ బోనాలు ఎట్లా సమర్పించుకుంటాము, ఎట్లా చేస్తాము. శానిటేషన్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తాం మేము వాళ్ళకి, అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడ చెత్త అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు రోజు తప్పి రోజు వస్తున్నారు, రావట్లేదు. వచ్చినప్పుడు మీరు చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు రావట్లేదు. అది మా సమస్య. మళ్ళీ ఇంకొకటి, మేము 2016లో మేము డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసాము, కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు. మళ్ళీ అందులో మాకు 2000 ఇప్పుడు వచ్చే లిస్ట్లో మీ పేరు ఉంది, సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉంది, మీ పేరు వచ్చింది, మీకు ఇస్తాము కంపల్సరీగా అని చెప్పేసి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఫోటో దించుకొని వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి. కానీ మాకు అందులో మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టించారు, కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము దాని గురించి ఏమని అనుకోవాలి? ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఇదే సమస్య ఎదురవుతుంది. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని కంపల్సరీ కావాలి. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాము. మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. కలెక్టర్ ఆఫీస్లో కూడా అప్లికేషన్ పెట్టాము. మేము మాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి అప్లికేషన్ పెడితే కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ ఇలాగే తిప్పుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా స్కూల్లో బంద్ పెట్టుకొని 2 పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. వాటర్ మొత్తం ఫ్లో అయిపోయి మాకు ఇండ్లలో కొంచెం హైట్లో ఉన్నా కానీ సరే మొత్తం ఇండ్లలోకి ఫ్లో వచ్చేస్తుంది. మాకు చాలా మురికి వాటర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ వాటర్ రావడం వల్ల పిల్లలకి ఫీవరిష్, దోమలు కుట్టడం వల్ల దోమల వాళ్ళు కూడా మందు కొట్టడానికి కూడా రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ సమస్యకు మాత్రం సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. ఈసారి ఈ ప్రభుత్వం గెలుస్తుందంటారు? గెలిస్తే ఇంకా మంచిది. గెలిస్తే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలకి అంటే కాంగ్రెస్కి ఇచ్చాము, అన్ని పార్టీలకి మేము ఆప్షన్ ఇచ్చాము. ఈ పార్టీకి కూడా మేము ఆప్షన్ ఇస్తాము. మేము గెలిస్తే మాకు మంచి పనులు జరిగినాయి అనుకోండి. ఏ పార్టీకి కూడా మేము ఇప్పుడు సహకరిస్తాము. మేము వాళ్ళ ద్వారా మాకు అన్ని పనులు మంచిగా జరిగినాయి అనుకోండి, ఖచ్చితంగా మేము దేనికంటే దానికి సహకరిస్తాం వాళ్ళకి. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. నేను బీజేపీ సీనియర్ లీడర్. నా పేరు వరలక్ష్మి. నేను ఇక్కడ చూస్తుంది ఒక 20 సంవత్సరాల నుండి చూస్తున్నాను ఈ మోరీ ఇష్యూ.
ఇది పోనీ మంచి వాటర్ అంటే ఏమో అనుకోవచ్చు, మోరి నీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా మాకు ఇక్కడ సెల్ట్ క్లీన్ చేయట్లేరు. అది చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేరు. కొన్ని పార్టీలు మారుతున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే ఏంటి పరిస్థితి? అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆటోస్ ఏమైనా వస్తే ఆటోస్ ఇరికిపోతాయి దీంట్లో. ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు హైడ్రా కూడా కంప్లైంట్ చేసాం మేము, ఎవరు పట్టించుకోవట్లేడు. ప్రతిసారి ఇదే ఇష్యూ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి మొత్తం ఇంట్లో సామాన్లు వెళ్ళిపోతాయి, సామాన్లు అన్నీ పాడైపోతాయి, ఇదే అవుతుంది. ఓ 10,000 ఇస్తారు వాళ్ళ ఖర్చులకి, అవి దేనికి పోతాయి అసలు? బండ్లు కూడా రిపేర్ అవ్వట్లేదు ఆ 10,000లో, కానీ ఇంట్లో మొత్తం సామాన్లన్నీ నష్టము. మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే పిల్లలు పొద్దున స్కూల్ పోనీకి కూడా లేదు. ఇది అందరికి ఇలా ఉందంటే 2-3 రోజులు పిల్లలు స్కూల్లో ఆపేసేయాల. ఇంకా ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం అవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఈసారన్నా మాకు ఏదో ఒకటి సొల్యూషన్ కావాలనేసి మాట్లాడుతున్నాము. మేము కిషన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసాం, రామచంద్ర సార్ గారికి చెప్పాము, ఈటల అన్న గారు చెప్పాము. ఇవన్నీ ఇప్పుడు దానివల్ల ఏదైనా జరుగుతుందేమో అని ఒక ఆశిస్తున్నాం అంతే. బీజేపీ వస్తే ఇది ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటారు. అవును, ఎందుకంటే అన్ని పార్టీలు అయిపోయినాయి, ఒక్కసారి బీజేపీ వస్తే ఈసారైనా మేము ఏమైనా చేసి చూపిస్తామన్న ఒకటి నమ్మకం. ఇప్పుడు ఇలా ఇంత మురికిగా ఉంది కదా, దోమల సమస్య లేదా? ఫుల్ దోమలు, ఇంకా అసలు 4 అయిందంటే అందరూ డోర్ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలా. దోమల నివారణకి ఏమైనా ప్రత్యామ్నాయాలు వస్తున్నాయా? ఏం రావట్లేదు మేడం, ఇప్పుడైతే ఏం వస్తలేదు. ప్రభుత్వం నుంచి ఫాగింగ్ వస్తుంది అంటున్నారు, ఏం రావట్లేదు ఫాగింగ్ కూడా. మున్సిపల్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసి ఇది మాకు రాదు, వాళ్ళకు జిహెచ్ఎంసీకి వస్తుంది, వాటర్ వర్క్స్కి వస్తుంది. అసలు ఎవరినెళ్ళి అడగాల? వాళ్ళు చెప్తే మేము చేయమంటాం, వాళ్ళు చెప్తే మేము చేయమంటాం. ఇది ఇలాగే నడిచిపోతుంది సంవత్సరాలు పట్టించుకుంటోడే లేడు ఇక్కడ. మీరు ఇందాక చెప్పారు అంబులెన్స్ కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది అని. ఇక్కడ ప్రజలకు చాలా ప్రాబ్లం ఉంది. ఏమైంది? రీసెంట్గా ఏదో అయిందని చెప్పారు. అవును మేడం, రీసెంట్గా ఇక్కడ ఒక అమ్మాయి ఇలాగే క్యారింగ్ ఉండి ఆటో బుక్ చేసి ఆటో వచ్చేసి స్టక్ అయిపోయింది. అంబులెన్స్ పిలిస్తే అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి, పేషెంట్ పట్టుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. చాలా కష్టం, అసలు బయటకు వెళ్ళడానికే రాలేదు. ఆ రోజు చాలా ఇబ్బంది అయింది. ఆ రోజే కంప్లైంట్ చేద్దామని వెళ్ళినా ఏది కూడా అవ్వలేదు మాకు. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు చింతమడక శ్రీనివాస్. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. దగ్గర నేను 25 నుంచి ఇక్కడ తెలుసు నాకు ప్రాబ్లమ్స్. నేను ఇక్కడనే ఉంటున్నాను. ఇక్కడ బస్తీ ఉంటుంది ఒకటి, అది బీజేఎన్ఆర్ బస్తీ అని, ఆ బస్తీలో ఉండేవాడిని. ఈ వర్షం ప్రాబ్లం అనగా నేను వేరే కాలనీకి పోయి ఇప్పుడు నేను నివాసం ఉంటున్నాను, రెంట్కే ఉంటున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు అయితే సమస్యలు వచ్చేసి వర్షం సమస్య అయితే ఇది 100%, ఎందుకంటే నేను ఇక్కడ నివసించిన కాబట్టి నాకు ఈ సమస్య తెలుసు. నాకు చెప్పడానికి ఏం లేదు, ప్రతి ఒక్కటి మన చుట్టూ ఉండే సమస్యలే. కానీ మనం తెలుసుకుని చెప్పామంటే మల్కాయి మున్సిపల్ ఆఫీస్ కూడా మన వాకేబుల్ డిస్టెన్స్ ఒక కూతవేటు దూరంలో ఉంటుంది. ఆ సమస్య వాళ్ళకు చెప్పితే పట్టించుకోరు. 100% ఏమంటే మేము చేస్తాంలే చూస్తాంలే అనిపోతారు. కానీ సమస్య మాత్రం 2 గవర్నమెంట్లు, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత అది 2 సార్లు ప్రభుత్వం ఫామ్ చేసినా అది ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. ఈ సమస్య మాత్రం వాటర్ సమస్య. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం కూడా 100% మేము ఇది చేస్తాం అది చెప్తామని చాలామంది హామీలు ఇచ్చి, ఆయన ఎన్నో 100 హామీలు ఇచ్చి 6 గ్యారెంట్లు అని చెప్పి అవి గంగలో పోసిన పని, బూడిలో పోసిన పనిలాగా చేసిన మాత్రమే ఆయన గద్దెనెక్కి మాత్రం ఆయన పరిపాలన చేసిన మాత్రం. కానీ ఆయన ఏ రకమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం సామాన్య ప్రజలకైతే అసలు ఆయన ఒక బస్సు మాత్రం ఇచ్చి ఆయన ఒకటి గ్రేట్ అనుకుంటాడు. కానీ ఆ బస్సు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతుందో ప్రజలకు తెలుసు. కానీ కొంతమంది ప్రజలు చెప్పడానికి ముందరకు రావట్లేదు. ఇస్తుండే పోతుండే వస్తాయి. కొంతమంది వెనక నుంచి మాట్లాడే వాళ్ళని ముందట వచ్చి మాట్లాడే ఎవరు లేరు. అదొకటి. మన ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతా అని ఆయన మెస్సీ మేస్త్రి, ఆయన గుంపు మేస్త్రి అని పేరు వచ్చింది. ఆ పేరు కన్నా కనీసం ఆయన సామాన్య ప్రజలకు న్యాయం చేసాడమంటే అసలు చేయడం లేదు తను. ఇది ఒకటి వచ్చేసి హైడ్రా అనేసి కొత్తగా తెచ్చిండు. హైడ్రా తెచ్చి ఒక గొప్పల వాళ్ళ ఇండ్లు మాత్రం కూలగొడతలేడు, సామాన్య ఇండ్లు కూలగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు మాత్రం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ సమస్య మాత్రం ఆయన వచ్చి ఇప్పుడు ఇంతకుముందుకు కేటీఆర్ గారు వచ్చి కూడా సొంతంగా వచ్చి తను మైనంపల్లి వాళ్ళిద్దరు వచ్చి కూడా దీన్ని చూడడం జరిగింది. ఈ సమస్య ఒకటి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు బబిత అండి. ఈ కాలనీలో ఎన్ని నెలలుగా ఉంటుంది? నేను ఒక 10 years నుంచి ఉంటున్నాను. 10 years నుంచి ఉంటున్నాను. ఏంటంటే సమస్య స్ట్రీట్ డాగ్ సమస్య అండి. ఏం చేస్తున్నారు, పక్క కాలనీల నుంచి పట్టుకెళ్తున్నారు, కంప్లైంట్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చి మా కాలనీలో వదిలిపెడుతున్నారు. అది ఏమవుతుందంటే స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద ఎగబడుతుంది, ఖర్చేస్తుంది అనమాట, పట్టేసేసుకుంటుంది. ఇక బండి మీద వెళ్ళే వాళ్ళ మీద అంతా ఎగబడుతుందండి స్ట్రీట్ డాగ్స్. చాలా అసలు అన్బేరబుల్ అనమాట. మీరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రేస్ చేస్తే వస్తున్నారు, పట్టుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి వేరే వీధిలో వదిలిపెడుతున్నారు. సేమ్ ఏరియాలో మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తున్నారు. కొన్ని ఏంటంటే మమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది, ఏమనట్లేదు, వేరే కాలనీ నుంచి వదిలిపెడుతున్నారు కదా, అది మా మీద అటాక్ అవుతుంది అనమాట. అట్లా అవుతుందండి. అలా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామండి, ఒక 3-4 times కంప్లైంట్ ఇచ్చాము. ఏంటంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు అసలు బయటికి రావాలంటేనే ఇబ్బంది అయిపోతుంది.
బండి మీద వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాల పరిగెడుతుంది, పాపం వాళ్ళు రేస్ చేసి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోతుంది అనమాట. అట్లా చాలా 2 times 3 times అయ్యింది అలాగే మా కాలనీలో. అది ప్రాబ్లం అండి. మీరుంటున్న కాలనీలో వాటర్ వర్షం పడితే చాలా ప్రాబ్లం అవుతుంది అంటారు, మీరు కూడా ఫేస్ చేస్తున్నామండి. చాలా వాటర్ ఇది నిండిపోతుంది, అసలు వెళ్ళలేకపోతున్నాం బయట. అంత డ్రైనేజ్ కూడా బయటకు వచ్చేస్తుంది, స్మెల్, దోమలు ఒకటి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి? ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఒక 3 weeks నుంచి మంచినీటి సమస్య కూడా వచ్చేసిందండి. ఏంటంటే వాటర్ కూడా కలర్ సరిగా రావట్లేదు అనమాట. వాటర్ బ్రౌన్గా వస్తుంది, వర్షం నీళ్ళు వస్తుంది అంట, క్లియర్గా రావట్లేదు. మరి అది డ్రైనేజ్ కలుస్తుందో ఏంటో తెలియదు, బట్ క్లియర్గా రావట్లేదు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చామండి, పట్టించుకోవట్లేదు. అయినా ఇంకేమీ ఇది కాలేదు, సాల్వ్ అవ్వలేదు. వాళ్ళు కూడా ప్రాబ్లం. నమస్కారం సార్, మీ పేరు? అంబాజీరావు. మీరు ఎక్కడ ఉంటున్నారు? సత్యరెడ్డి కాలనీ. ఇదేనా? ఇదే. ఆ ఇల్లు మీదేనా? లక్ష్మీ నివాస్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? పొద్దున 9 o'clock చేశాను హైదరాబాద్కు. సాగర్ అయిన పేరు హాఫ్ అన్ అవర్లో పంపిస్తున్నాడు. ఇలా సగం చేసిపోయాడు. ఎలా ఉన్నది? మేము ఇప్పుడు లోపల ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలో చెప్పండి, మీరు చెప్పండి. ఎలా వెళ్తామా ఇప్పుడు ఇంట్లోకి? పొద్దున కొద్దిగా 2 feet క్లీన్ చేసుకొని బయటకు వచ్చిన నేను చేస్తున్నది పంపించినాడు. ఏం పంపించిండు, ఏం చేసిండు, ఎలా వెళ్తారు బాగా తీసుకొని బయటికి? చూడండి మీరు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు సార్? ఏది ఇప్పుడు మొదలు మున్సిపాల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డే వస్తుండే పొద్దున్నే, ఇప్పుడు 2 రోజుల వరకు వస్తలేరు. మొన్న అట్లనే 3 days చేసిరు మొన్నైతే. ఇంత ప్రాబ్లం ఉందని చెప్తున్నా, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలు? ఏమంటున్నారు మీతో? ఇప్పుడు చెప్తుంటే 4 hours తర్వాత వస్తుంది. 4 hours తర్వాత అది కూడా ఇప్పుడు నేను 9:30 చేసా, అంతే. ఒక చిన్న సీరియస్ ఇష్యూ చెప్తాను. ప్రతి దగ్గర సిల్ట్ తీస్తున్నారు. సిల్ట్ తీసి ఏం చేస్తున్నారంటే ఆ సిల్ట్ని పచ్చిగా ఉందని చెప్పేసి అక్కడనే ఉండి దాన్ని 3 రోజులు ఎత్తట్లే. అది డ్రై కావాలంట. నెక్స్ట్ రోజు వర్షం వస్తే మళ్ళీ అందులోకే పోతుందా? తెలివినోడు చేసే పనేనా? ఇంత ఘోరంగా ప్రభుత్వం పనిచేస్తే సామాన్య మానవులకు ఏ విధంగా మనకు న్యాయం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్న ఇంట్లో నుంచి ఎట్లా పోతారమ్మా? మంచిగా ఉన్నది ఇమీడియట్గా ఎత్తేయాలి. ముందుగా డిమాండ్ చేసేది అదే. వర్షాకాలంలో మినిమం వర్షాకాలంలో సిల్ట్ తీస్తే ఇమీడియట్గా ఎత్తాలి, లేకపోతే అంతే. ఇంతకుముందు చెయ్యండి లేదా? ఇంతకుముందు గవర్నమెంట్ చేసింది కదా. నడవడానికి కూడా లేదు, జారి పడిపోతారు అందులో. ఎంతెంత మోడర్నైజ్ అవుతున్నామో అంతంత ఘోరం అవుతుంది పరిస్థితి. నేనే పడిపోయినా. నమస్కారం. గ్రేటర్ పీఠం దక్కించుకునేందుకు అధికార పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన వేళ గల్లీ గల్లీలో రాజకీయం రంజుగా మారుతుంది. ఇవి మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లోని వివరాలు. మరిన్ని వివరాలతో మరో డివిజన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.